తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్దపీట వేసింది ప్రభుత్వం. ఎస్సీ సంక్షేమానికి నిధులు పెంచింది. హైదరాబాద్ అభివృద్ధి పథకాలకు కేటాయింపులు చేసింది. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తామని హామీనిచ్చింది. శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ పద్దులను సమర్పించారు. మొత్తం 2,91,159 కోట్లతో బడ్జెట్ ను సభ ముందుంచారు. ఇందులో మూలధన వ్యయం 33,487 కోట్లు, పన్ను ఆదాయం 1,38,181 కోట్లు, పన్నేతర ఆదాయం 35,208 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 26,216.28 కోట్లు, కేంద్రం గ్రాంట్లు 21,636.15 కోట్లుగా వెల్లడించారు. ఈ ఏడాది 57,112 కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవాలని ప్రతిపాదనలు చేశారు. ఆర్థిక లోటు అంచనా 49,255.41 కోట్లు, ప్రాథమిక లోటు అంచనా 31,525.63 కోట్లు, రెవెన్యూ మిగులు అంచనా 297.42 కోట్లు, వ్యవసాయానికి 72,659 కోట్లు కేటాయించారు. ఉద్యానవన శాఖకు 737 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,980 కోట్లు, గృహజ్యోతికి 2,418 కోట్లు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్ల రూపాయలు, ప్రజా పంపిణీ వ్యవస్థకు 3,836 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డుకు 1,525 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమానికి 2,736 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్ల రూపాయలు, ఎస్టీ సంక్షేమానికి 17,056 కోట్ల రూపాయలు, మైనారిటీ సంక్షేమం కోసం 3,003 కోట్ల రూపాయలు, బీసీ సంక్షేమం కోసం 9,200 కోట్ల రూపాయలు, వైద్య ఆరోగ్యం కోసం 11,468 కోట్ల రూపాయలు, ట్రాన్స్కో డిస్కంలకు 16,410 కోట్ల రూపాయలు కేటాయించారు. నీటిపారుదల రంగానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్న భట్టి విక్రమార్క ఆ రంగానికి 22,301 కోట్లు ఇచ్చారు. అడవులు పర్యావరణానికి 1,064 కోట్లు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. పరిశ్రమల శాఖకు 2,762 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్ల రూపాయలిస్తున్నట్టు తెలిపింది. వైద్య ఆరోగ్య రంగం బలోపేతం చేసే దిశగా తమ ప్రభుత్వం ఉందని చెప్పారు భట్టి విక్రమార్క. తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 6,956 మంది నర్సులకు నియామక ఉత్తర్వులిచ్చామన్నారు. గతంలో ఉన్న 5 లక్షల ఆరోగ్యశ్రీ కవరేజీ పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచామని తెలిపారు. ఈ బడ్జెట్లో విద్యకు 21,292 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. రోడ్లు, భవనాల శాఖకు 5,790 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 29,816 కోట్ల రూపాయలిస్తున్నట్టు తెలిపింది.